విశ్వవిద్యాలయము మరియు కాకతీయ పద్య వేదిక విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని శ్రీ శృంగేరి మఠం వరంగల్ మరియు అవధాన విద్యా వికాస పరిషత్తు భాగ్యనగరం వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క మానీయులు, పెద్దలు, ప్రాశ్నికులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి యొక్క సౌజన్యమూర్తులందరికీ ఈ వేదిక స్వాగతం తెలియజేస్తూ ఉన్నది. శ్రీ విద్యాకైరవ కౌముదీం శృతిశిరస్సీమంతముక్తామణీన్ దారాన్ పద్మభువస్త్రిలోకజననీ వందే గిరాన్ దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాసభువో భవంతి కవితానాట్యైకజీవాతపాః. ఆ విద్యానాథునికి నమస్కరిస్తూ అవ్యయ వేదరాశి హృదయము స్మృతుల్ తనకున్ మనీష చిద్దివ్య సుశాస్త్ర షట్కముల్ దృక్కుల్ శ్వాస పురాణ రాశి సత్కావ్య సమూహమే తిలకం కవుల్ వసీంతు జిహ్వపై నవ్యతనూ విలాసమే నాదలయాత్మక గానరీతియౌ భక్తివరప్రదాయిని వాణిని మృక్యద అక్షరార్చనన్. ఈ సభా కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపక వర్గం నుండి శ్రీ కర్రె సదాశివ గారు ఆహ్వానం పలుకుతారు. వారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారి అవధానానికి విచ్చేసినటువంటి పృచకులు, పండితులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించవలసిందిగా మా తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ మామిడి లింగయ్య గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ శతావధానాన్ని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి గురువులు శ్రీ కంది శంకరయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరు కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన కాకతీయ విశ్వవిద్యాలయం కుల సచివులు ఆచార్య వల్లూరి రామచంద్రం గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా మా స్నాతకోత్తర విద్యార్థులను ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి అవధానానికి ముఖ్యమైన ఆకర్షణ 40 అష్టావధానాలు చేసి ఓరుగల్లు సాహిత్యాన్ని అలాగే అవధానాన్ని దశ దిశలా వ్యాపించడానికి కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా మొట్టమొదటి శతావధానం తెలుగు శాఖలో మొట్టమొదటి శతావధానం
నిర్వహించడానికి వచ్చినటువంటి అవధాన ప్రియ చేపూరి శ్రీరామ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కృష్ణవేణి గారు, అలాగే డాక్టర్ చిర్రరాజు గారు మా తెలుగు శాఖ అధ్యాపకులు, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా ఐశ్వర్యాన్ని కోరుతున్నాం. అలాగే శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, అధ్యక్షులు అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మాకందరికీ ఓరుగల్లు కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి వ్యక్తి, మాకు అత్యంత ఆత్మీయులు, తెలుగు శాఖకు ఆత్మ బంధువు లాంటి సహృదయులు గిరిజా మనోహర్ బాబు గారిని, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సోంబాబు గారు మీదకి తీసుకురా. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా మా విద్యార్థులను కోరుతున్నాం. కరుణాసాగర్ గారిని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మమేకమై వాళ్ళలో సృజనాత్మక శక్తులను బయటకు తీస్తూ వారిలోని కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి మా విద్యార్థి వ్యవహారాల పీఠాధిపతి, డీన్ అఫైర్స్ అంటారు ఇంగ్లీష్లో, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ అనంత కృష్ణ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు హైకోర్టు న్యాయవాది, సాహితీవేత్త, వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా సోంబాబు శర్మ గారిని కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో మనకు శ్రీ కొండా సురేఖ గారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. అలాగే కేఆర్ నాగరాజు గారు శాసనసభ్యులు వర్ధన్నపేట గారు, అలాగే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు అనుకొండ గారు, వీరు మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. ఓరుగల్లు అనగానే అవధాన విద్య ఇక్కడే పుట్టింది. మళ్ళీ ఇన్ని రోజులకు కాకతీయ విశ్వవిద్యాలయంలో శతావధానం చేసుకోబోతుంది. మీరు వచ్చేటప్పుడు ఆ రాణి రుద్రమాదేవి విగ్రహాన్ని చూసే ఉంటారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు మేఘదూతంలో ఏం చెప్పారో కానీ ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని రాశారు. అలా అలా తిరుగుతూ, ఏంటిది, రుద్రమాదేవి ఓరుగల్లును తప్పనిసరిగా ఓ మేఘమ చూసిపో అని చెప్పి, చుట్టను సుజడిసేవు చేరంగ మరిచేవు కాకతీయుల ఓరుగల్లు రుద్రమ్మ. చుట్టను సుజడిసేవు చేరంగ మరిచేవు కాకతీయుల ఓరుగల్లు రుద్రమ్మ. చండీశ్వరీదేవి జల పారించే శాత్రువుల రక్తమ్ము చెడని సెలయేరుగా. యాదవాన్వయుడగు మహాదేవరాజుత మగువయని చుల్కనగ చూసి మనసులో మగతనము పేరాసెలాసి కత్తిగొని వచ్చి పడెనటనాడు చిచ్చుమిసి రుద్రమ్మ. వెడలినది రూపెత్తి వెడలినది విక్రమము. ఇలా అనంతంగా ఓరుగల్లును వర్ణిస్తూ ఇక్కడ శౌర్య పరాక్రమాలను వర్ణించినటువంటి ఆ మహాకవి పుట్టపర్తి వారిని తలుచుకుంటూ, ఈనాటి శతావధానం 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు పృచ్ఛకులతో పాటు హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండి తెలుగు పద్య సౌరభాన్ని, మాధుర్యాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందిగా కోరుతూ, తెలుగు సాహిత్యం అంటే పద్యమే. పద్యం ఎంత బలంగా ఉంటే సాహిత్యం అంత బలంగా ఉంటుంది అని తెలియజేస్తూ
ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సభాధ్యక్షుల వారికి కోరుతున్నాను. సార్ అధ్యక్షుల వారు ఒక చిన్న గమనిక. జ్యోతి ప్రజ్వలన కంటే ముందుగా వేదికపై అలంకరించినటువంటి వారందరికీ కూడా గౌరవ సూచకంగా వారికి సన్మానము దుశ్శాలతో చేయవలసిందిగా కోరుచున్నాము. రమాదేవి మేడం గారిని వేదిక మీదకి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ కూడా దుశ్శాలతో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. చిన్న సన్నాయి అందరికీ నమస్కారం తెలుపుతూ ఇప్పుడు చిత్రపటానికి తిలకాధారణ పూలమాల జ్యోతి ప్రక్షరం అతిథులచే ఓం వాగీషాద్యస్సు మనసః సర్వ ఇక్కడ వాగీషాద్యస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాసుస్త్వం నమామి గజాననం. ज्योतिष्मतीं त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्वितं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि मल्मला भवन्तीं त्वा साधयामि दीप्यमासान् त्वा साधयामि रोचमानां त्वा साधयामि रजस्रां त्वा साधयामि ब्रह्मज्योतिषं त्वा साधयामि बृहज्योतिषं त्वा साधयामि पघ्ननिर्वृतिं मम पशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा. ओम दीपं ज्योति परब्रह्मं दीपं ज्योति जनार्दनं दीपेन हरते पापं नन्द्या दीपं नमोऽस्तुते. హలో దీపము వెలిగించినచో పాపము తొలగింపజేసి భాగ్యములిచ్చున్.
దీపావళి మనలందరి హలో, తాపములను one, two, three, పారద్రోలి హలో. ధనముల నెడుతన్. శ్రీ గణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకరూపిణే మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీవిద్యాం శృతిమంత్రనాదవిదితాం శాస్త్రార్థసంవేదినీం నానాదర్శనతత్వవాङ्मयघनां పౌరాణికోక్తిప్రభాం ఆలంకారిక కావ్యమోదలసనాం ఆత్మానుసంధాయినీం శ్రీమన్మానసహంసికా విహరణాం శ్రీమన్మానస హంసికా విహరణాం బ్రాహ్మీం సదా భావయే. వాణి విధాతరాణి కరపల్లవపాణి అనిమాదిసిద్ధగీర్వాణి మృణాలబోని ధృతవైనియనాదసకచ్చపి స్వతంత్రీని ప్రలోగలాప్తనిక్వానయగస్వని నిగమవాణి ఝనంఝనునాదమోదిని. ధన్యవాదాలు. వేదిక ముందు ఉన్న వారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక పైన శతవధాన సరస్వతి పీఠంపై ఆసీనులైనటువంటి వాళ్ళు ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి శ్రీమతి కొండా సురేఖ్ గారు, అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు గారు, అదేవిధంగా అవధాన సభ సమన్వయకర్త శ్రీ కంది శంకరయ్య గారు, అధ్యక్షులు కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్ వారు, విశిష్ట అతిథి డాక్టర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి గారు, డైనమిక్ వైస్ ఛాన్సలర్ వారిలో ఉన్నటువంటి ఓర్పు నేర్పు ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మాణం చేసేందుకు వారు సమస్యపై ఎక్కువ దృష్టి పెడేందుకు వీలుంటుంది, వ్యక్తిపై దృష్టి పెడేందుకు వీలు లేదు. సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలి, విశ్వవిద్యాలయం ఏ విధంగా నిర్మాణం కావాలనే దృష్టికోణంలో ఆలోచన చేస్తున్నటువంటి వారిలో అనేకమైనటువంటి ఆలోచన పరిజ్ఞానము, నాలెడ్జి, లాంగ్వేజ్ ఉన్నటువంటి మహానుభావుడు అయిన ఈ ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేయడం కూడా జరుగుతుంది. ఎందుకు చెప్తున్నంటే అలాంటి మహానుభావుని విశ్వవిద్యాలయానికి, పవిత్రమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చినందుకు అలాంటి మహానుభావులు మరి వచ్చే రోజుల్లో కూడా అలాంటి మహానుభావులు రావాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ అతిథులు పింగళి శ్రీపాల్ రెడ్డి గారు,
శాసన మండలి సభ్యులు నల్గొండ, వరంగల్, ఖమ్మం శాసన మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు మంచి ఆలోచన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులపై ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, మమకారం ఉన్నటువంటి వాళ్ళు ఏ విషయాన్ని పట్టుకున్నా కానీ, ఏ సమస్యను పట్టుకున్నా కానీ ఆ సమస్య మీదనే దృష్టి పెడుతుంటారు. కానీ ఎప్పటికైనా కానీ సమస్యలు పరిష్కారం అయ్యే దృష్టి కోణములని చూసేటువంటి పరిజ్ఞానము, నేపథ్యం ఉన్నటువంటి మహానుభావుడు శ్రీపతి శ్రీపాల్ రెడ్డి గారు అని చెప్తుంది కూడా వీలవుతుంది. అదేవిధంగా నాయన రాజేంద్ర రెడ్డి గారు శాసనసభ్యులు, హన్మకొండ శాసనసభ్యులు. వీళ్ళు క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు నడిపిస్తున్నటువంటి వారు, క్రియాశీలకమైనటువంటి రాజకీయాలలో ఆరితేరినటువంటి వారు నాయని రాజేంద్ర రెడ్డి గారిని చెప్తుంది కూడా వీలుంటుంది. మరో గౌరవ అతిథి శ్రీ కేఆర్ నాగరాజు గారు శాసనసభ్యులు, వర్ధనపేట. వీళ్ళు కూడా ఐపీఎస్ నుంచి రిటైర్డ్ అయ్యి సమాజానికి, పేద ప్రజలకు అపారమైనటువంటి సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్నటువంటి మహానుభావుడు శ్రీ నాగరాజు గారు వర్ధనపేట ఎమ్మెల్యేగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేక ఆహ్వానితులు ఆచార్య వల్లూరు రామచంద్రం గారు, రిజిస్ట్రార్ కాకతీయ విశ్వవిద్యాలయము. ఒక్క రిజిస్ట్రార్కే కాదు, కాకతీయ విశ్వవిద్యాలయానికే రిజిస్ట్రార్గా వ్యవహరిస్తలేడు. ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 2 విశ్వవిద్యాలయాలకు రిజిస్ట్రార్గా వ్యవహరించడం కూడా జరుగుతుంది. కొత్తగూడెం ఉన్నటువంటి మైన్స్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాడు. ఇంత పవిత్రమైనటువంటి విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళు అంతేకాకుండా 3 సబ్జెక్టులలో పిహెచ్డి పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. 3 పిహెచ్డీలో పూర్తి చేసుకొని అపారమైనటువంటి నాలెడ్జి, లాంగ్వేజ్ ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఈ విశ్వవిద్యాలయం కోసం ఎప్పుడు ఈ విశ్వవిద్యాలయం ప్రగతి కోసం ఆలోచిస్తున్నటువంటి మహానుభావుడు రామచంద్రం గారని చెప్తుంది కూడా వీలుంటుంది. డాక్టర్ చిర్రరాజు గారు విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, అదేవిధంగా తెలుగు శాఖలో అసిస్టెంట్గా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా పాఠ్యప్రణాళిక అధ్యక్షులుగా వ్యవహరించడం జరుగుతుంది. మళ్ళీ ప్లేస్మెంట్ డైరెక్టర్ కూడా ఈయన వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంది. ఆయన అనేకమైనటువంటి పరిజ్ఞానము, ఆలోచన, దృఢ సంకల్పం ఉన్నటువంటి మహానుభావుడుగా డాక్టర్ చిర్రరాజు గారు అని చెప్తుంది కూడా వీలుంటుంది. అతిథులు మారుమూల దత్తాత్రేయ శర్మ గారు, అధ్యక్షులు అవధాన విద్యా విధాన పరిషత్ హైదరాబాద్ వారు. వీళ్ళు అవధానం అంటే ఏందో చెప్తుండ్రు. అవధానం అంటే ఏంది, అష్టావధానం అంటే ఏంది, శతావధానం అంటే ఏంది, శాస్త్రావధానం అంటే ఏంది, మహాశాస్త్రావధానం అంటే ఏందో వీళ్ళు సంక్షిప్తంగా మనందరికీ వివరించవలసినటువంటి అవసరం ఉంటుందని సందర్భంగా తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు వీళ్ళు కేడీసీ నుంచి రిటైర్డ్ కావడం కూడా జరిగింది. వీళ్ళు పద్య కవితలో ఒక నెంబర్గా ఉండుకుంటూ ఈ సాహిత్యంపై ఎప్పుడు ప్రయోగం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సాహిత్యంపై ప్రయోగం కూడా కాకుండా అవధానంపై, అష్టావధానంపై ఎక్కువ ప్రయోగాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేయడం జరుగుతుంది. అవధానం అంటే మహా ఇష్టం ఉన్నటువంటి మహానుభావుడు గిరిజా మనోహర్ బాబు అని చెప్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ గట్టు మహేష్ బాబు గారు ధార్మిక వ్యాపారవేత్త. వీళ్ళు కూడా ధార్మిక వ్యాపారవేత్త. ఆచార్య మామిడాల ఇస్తారు గారు డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ సెంటర్ కాకతీయ విశ్వవిద్యాలయం. వీళ్ళు ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు మరి స్టూడెంట్స్ పట్ల, విద్యార్థుల పట్ల, విద్యార్థిని పట్ల అపారమైనటువంటి గౌరవం, అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి విద్యార్థులు ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలని, వాళ్ళలో ఆ విషయాలను పరిష్కారం చేయాలని ఆలోచన, దృక్పథము, దృఢ సంకల్పం ఉన్నటువంటి మహానుభావుడు ఈ విస్తార్ గారు అని చెప్తుంది కూడా. వీళ్ళు జువాలజీ విభాగంలో ఆచార్యులుగా పనిచేయడం కూడా జరుగుతూ ఉంది. నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు హైకోర్టు న్యాయవాది, సాహితీవేత్త. వీళ్ళు కూడా అవధానంపై అపారమైనటువంటి అభిలాష కలిగినటువంటి మహానుభావులు. వీళ్ళు అవధానమే కాకుండా అష్టావధానము, శతావధానములో మరి ఆరితేరినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్తుంది కూడా వీరుంటుంది. మరి అవధానం చేసేటువంటి వాళ్ళు శ్రీ చేపూరి శ్రీరామ్ గారు అవధాని అంటే ఏకాగ్రత, ఊహించడము, అదేవిధంగా సమస్యను పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు అవధానం చేశారు, అష్టావధానం చేశారు, ఆ తర్వాత శాస్త్రావధానం చేశారు, శాస్త్రావధానం చేశారు. ఇప్పుడు శతావధానానికి పూర్పుకోవడం కూడా జరిగింది. అవధానం అంటే ఏంటంటే వాస్తవంగా ఏకాగ్రత, ఊహించడం అని చెప్తుంది కూడా వీలుంటుంది. ఇప్పుడు అవధానము అంటే గడ్డివాములో సూది వేస్తే మరి గడ్డివాములో సూది పడితే దాన్ని బయటికి ఏ విధంగా తీయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళలో చేపూరి శ్రీరామ్ గారిని చెప్తుంది కూడా వీలుంటుంది. ఎటు చూసినా నిద్రావస్థలో కూడా ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా కానీ నిద్రావస్థలో కూడా ప్రశ్నలు కనపడతాయి.
ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా, ఒక సమస్యగా, మరి నెహ్రూ చెప్పినట్టు కూడా ఆ విధంగా చెప్పినటువంటి మహానుభావుడు ఒక మనిషి ఒక ప్రశ్నగా, ఒక సమస్యగా చెప్పినటువంటి వాళ్ళలో నెహ్రూ చెప్పడం కూడా జరిగింది. ఈనాడు పరిణతి చెందిన సందర్భంలో నేను ఒక ప్రశ్న ఇన్ని ప్రశ్నల నుంచి వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేయడం కూడా జరుగుతుంది. 100 ప్రశ్నలు వేసినప్పటికీ ఆ 100 ప్రశ్నలు ఒకదాన్ని వేరు చేస్తే మరి మిగతా ప్రశ్నకు అన్యాయం చేసినట్టు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ క్షణంలో ఆయన మతస్థితిని అనుసరించి అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో ఆయన జవాబు చెప్తే బాగుంటుందని సందర్భంగా తెలియచేయడం కూడా జరుగుతుంది. 100 ప్రశ్నలు ఉన్నప్పటికీ ఆ 100 ప్రశ్నలలో ఏది తక్కువ చేసినా కానీ ఆ ఒక్క ప్రశ్నకు అన్యాయం చేయడం కూడా జరుగుతూ ఉంది అనేది ఇక్కడ అవధానంలో కనపడడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సాహిత్య ప్రక్రియ అవధానం 13వ శతాబ్దం నుంచి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అప్పటి నుంచి అవధానం అనేది తెలంగాణ ప్రాంతంలో పురుడు పోసుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు కూడా ఈ పురుడు పోసుకోవడం తెలంగాణ ప్రాంతంలో సంతోషకరమైనటువంటి విషయము. కాబట్టి ఏ ప్రాంతంలో జరిగినటువంటి అవధాన ప్రక్రియ తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి అవధాన ప్రక్రియను తీసుకురావడము, దాన్ని మంచిగా గొప్పగా కాపాడుకోవడం కూడా ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రాంతంలో చెరికొండ ధర్మన్న రామరాజభూషణుడు మరి అవధానం చేసినటువంటి మహానుభావులు ఒకరు అయినప్పటికీ కూడా మహిళా కవయిత్రులు కూడా అవధానం చేసినటువంటి కాలము మనము చూసినటువంటి కాలంగా చెప్తున్నందుకు వీలుంటుంది. అదేవిధంగా అవధానం అంటే ఏకాగ్రత అని, ఆ తర్వాత ఊహించడం అని. అవధానం అంటే పద్యాలు ఛందస్సు ప్రకారంగా ఒప్పచెప్తే దాన్ని అవధానం అంటే కూడా వీలుంటుంది. ఛందస్సు ప్రకారం ఒప్పచెప్పినప్పుడు దాన్ని ఏమటువంటి అవధానం అంటే కూడా వీలుంటుంది. శతావధానం అంటే 100 మంది ఉంటారు. 100 మందిలో 3 మరి సమస్య, దత్తపది, ఆ తర్వాత వర్ణన ఉంటుంది కూడా ఆస్కారం ఉంటుంది. ఈ సమస్యకు కానీ, దత్తపదికి కానీ, వర్ణనకు కానీ ఈ సమస్యకు 25 మంది పృచ్ఛకులు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. దత్తపదికి 25 మంది పృచ్ఛకులు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్ణనకు కూడా 25 మంది పృచ్ఛకులు ఉండేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆశు అంటే ఇంకా 25 మంది పృచ్ఛకులు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేయడం కూడా అవుతుంది. అంటే దీంట్లో ఈ 100 ప్రశ్నలు వచ్చినప్పటికీ ఒక ప్రశ్న తక్కువైనప్పుడు ఏమైందంటే ఆ ఒక్క ప్రశ్నకు అన్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియచేయడం కూడా జరుగుతుంది. మరి 100 ప్రశ్నలు వేసినప్పుడు శతావధానం కావడం కూడా జరుగుతుంది. 100 ప్రశ్నలు ఏ ఒక్క ప్రశ్న తక్కువ చేసినా కానీ ఆ ఒక్క ప్రశ్నకు అన్యాయం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియచేయడం కూడా జరుగుతుంది. కాబట్టి శతావధానంలో వీటికి ఎలాంటి సిలబస్ ఉంటుంది కూడా వీల్లేదు. ఏదైనా శతావధానము సమస్య, దత్తపది, ఆశువు, వర్ణన ఒక్కొక్క అంశానికి 25 మంది పృచ్ఛకులు ఉండేందుకు కూడా వీలుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్లకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడేంటి నేను చెప్తుంది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయ శాఖాధిపతి శ్రీ లింగయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మన అవధానాన్ని, శతావధానాన్ని దృష్టిలో ఉంచుకొని అతిథులు చాలా ఈ శతావధాన కార్యక్రమము కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని కాస్త శుభాకాంక్షలు తెలియజేస్తూ అవధాన కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ మామిడాల ఇస్తార్ గారు విద్యార్థి వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు, డీన్, వారిని సంక్షిప్తంగా ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదస్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం శాంతి శాంతి శాంతి. తెలుగు పద్య కవిత విభాగము కాకతీయ విశ్వవిద్యాలయము తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శతావధానం కార్యక్రమానికి వచ్చేసినటువంటి
వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ, అదేవిధంగా వేదిక ముందర ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క అభినందనలు, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఒక శతావధానం కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వారు సదాశివ్ గారు వేదిక మీదకి అందరినీ పిలుస్తూ ఒక్క ఇంగ్లీషు అక్షరము వారి నోటి నుంచి రాకుండా ప్రతి పదాన్ని తెలుగులో పలుకుతూ ఒక్కొక్కరిని కూడా వేదిక మీదకి ఆహ్వానించమనేది నన్ను ఆకట్టుకున్నది. అలాంటి తెలుగు భాషను గౌరవించాల్సినటువంటి అవసరము ఈ రకమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఎందుకు అంటే ఇంగ్లీష్లో 26 అక్షరాలే ఉన్నా తెలుగులో అక్షరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీషు 24 అక్షరాలు కలిపి ఎన్ని మనకు పదాలు వస్తాయో అంతకంటే 1,000,000 పదాలు ఎక్కువగా తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు కలిస్తే వస్తాయి. ఇది తెలుగు భాష యొక్క గొప్పదనం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అక్షరాలు కలిసి ఒక పదం ఏర్పడ్డప్పుడు ఆ పదానికి ఒక భావం అనేటటువంటిది ఏర్పడుతుంది. తెలుగు గురించి తెలిసినటువంటి మహానుభావులందరికీ ఆ విషయాలు తెలుసు. శతావధానం గురించి నాకు చెప్పే యోగ్యత లేనప్పటికీ కూడా తెలుగు గురించి ఒక చిన్న మక్కువ ఉంది కాబట్టి ఒక 2 మాటలు ఈ తెలుగు భాష గురించి చెప్పాలనుకుంటున్నాను. భావము ఏ రకంగా ఉంటుందంటే, ఇంగ్లీషులో పాపము అనేటటువంటి పదానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది, మనందరికీ తెలుసు. ఏమంటాం దాన్ని? సిన్ అని అంటాం. కానీ ఇదే ఇంగ్లీషు భాషలో పుణ్యము అనేటటువంటి పదానికి ఏదైనా అర్థం ఉన్నదా అంటే, మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూసినా కూడా ఆ పుణ్యము అనేటటువంటి పదానికి ఇంగ్లీషు భాషలో అర్థము లేదు. కాబట్టి ఆ వెస్టర్న్ కల్చర్లో అసలు ఆ భావానికి ఆ భావం అనేదే లేదు అక్కడ. ఇది మన తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పదనము. పుణ్యము అనేటటువంటి పదమే కాకుండా దీనికి నానార్థాలు చాలా రకాలైనటువంటి ఉన్నాయి. ఒక్కొక్క అక్షరము కలిసి మంత్రాలుగా ఏర్పడుతున్నాయని చెప్పేసి మనకు తెలుసు. మనము పలికేటటువంటి తెలుగు అక్షరాలు 56 వర్ణమాల అక్షరాలలో క పలికినప్పుడు క అంటే పెదాలు తాకకుండా ఈ లోపట, ఈ గొంతు లోపటి భాగం లోపట ఉచ్చారణ జరుగుతుంది. పప్ప బబ్బ మా ఇది పలికినప్పుడు కేవలం పెదాల మధ్యన తాకిడి కనబడుతుంది. మమ్మ ఈ కలిపినప్పుడు సేమ్. తత్త దద్దాన ఈ దంతాల మధ్యన తాకిడి కనబడుతుంది. ఇట్లా ప్రతి అచ్చులు అల్లులు పలికినప్పుడు శరీరంలో ముఖ భాగంలో ఉన్నటువంటి అన్ని భాగాలలో కదలిక ఏర్పడి శరీరంలో ఉన్నటువంటి కుండలిని జాగరణం అయ్యేటటువంటి ఒకే ఒక్క భాష అది తెలుగు భాష అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి తెలుగు భాషను ప్రోత్సహించేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు తెలుగు విభాగము, కాకతీయ విశ్వవిద్యాలయము తెలుగు పద కవిత విభాగము యొక్క ఆధ్వర్యంలో శతావధానం కార్యక్రమం నిర్వహించడానికి మనకు దానికి తోడ్పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం చేస్తూ జై హింద్, జై భారత్. ఈ విద్యార్థి వ్యవహారాల పీఠాధిపతిగా అందరి మన్ననలు పొందుతున్నటువంటి మామిడాల ఇస్తార్ గారికి ధన్యవాదాలు. ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఇక్కడ పనిచేసినటువంటి యొక్క అధ్యాపక బృందం సమక్షంలో స్వర్ణోత్సవాలు జరుపుకునే శుభవేళ. అవధానానికి మనం సమయాన్ని కేటాయించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దలు సంక్షిప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆచార్య వల్లూరి రామచంద్రం గారు, రిజిస్ట్రార్, కాకతీయ విశ్వవిద్యాలయం వారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సభాధ్యక్షులు డాక్టర్ మామిడి లింగయ్య గారు, తెలుగు శాఖాధ్యక్షులు
మరొక అధ్యాపకుడు పాఠ్య ప్రణాళిక అధ్యక్షుడు చిరరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి మాన్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీపాల్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, కంది శంకరయ్య గారు, శ్రీ కంది శంకరయ్య గారు, అధ్యక్షులు కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్ గారు, వేదిక మీద ఉన్న ఇంకా ఇస్తారి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున అందరికి చెప్పాలంటే సమయం లేదు. వేదిక కింద ఉన్నటువంటి ఎందరో పండితులు, వాళ్ళందరికీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా మీ అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. యూనివర్సిటీ చరిత్రలో దాదాపు 50 ఏళ్ళ చరిత్రలో కాకతీయ యూనివర్సిటీలో శతావధాన కార్యక్రమము చేయడం అనేటువంటిది ఫస్ట్ టైం జరగడం జరుగుతుంది. ఎంతోమంది యోధులు ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో, గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఒకప్పుడు చాలా గొప్ప వ్యక్తులు, కోవల సుప్రసన్యాచార్య కావచ్చు, సంపత్ కుమార్ ఆచార్య కావచ్చు, హనుమాన్ల భూమయ్య గారు కావచ్చు, వీళ్ళంతా కూడా పద్య కవిత్వం పట్ల బాగా అవగాహన కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఈ పద్య కవిత్వం మీద అవధాన కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సాహసం చేయలేదు. అట్లాంటిది ఇప్పుడున్నటువంటి మా మిత్రులు లింగయ్య గారు కానీ, అక్కడ అతి కొద్ది మంది లింగయ్య గారు, అదే రకంగా చిరరాజు, సదాశివ్, వీళ్ళు ఈ సాహసానికి ఒడిగట్టి ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ అవధాన కార్యక్రమం మీద మీరందరికీ నేను చెప్పేవాడిని కాదు, వృక్షకులు అడిగినటువంటి క్వశ్చన్స్కు ఏకకాలంలో శ్రీరామ్ గారు ఈ అవధానం చేయటానికి రావడం జరిగింది. వారు ఏకకాలంలో అందరికీ సమాధానాలు చెప్తారు అని చెప్పి, అట్లాంటి కార్యక్రమంలో ఇంతమంది పండితులు రావడం అన్నటువంటిది కాకతీయ యూనివర్సిటీ నిజంగా అది ఒక కాకతీయ యూనివర్సిటీకే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇంతమంది పండితులు యూనివర్సిటీకి రావడం అన్నది. ఒకప్పుడు ఈ అవధాన కార్యక్రమం అయితే నాకు తెలిసి నేను డిగ్రీలో చదువుకున్నప్పటి నుంచి తిరుపతి వెంకట కవులు దీన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి అది ఉంది. తిరుపతి వెంకట కవుల నుంచి మొదలైనటువంటి ఈ అవధాన కార్యక్రమాలు క్రమక్రమంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరు నరసింహారావు, గరికపాటి నరసింహారావు గారు, మాడుగుల నాగపని శర్మ గారు, మోహన్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు అని చెప్పి, ఒకప్పుడు వరంగల్ జిల్లా ఈ కవులకు ప్రాచుర్యం కలిగినటువంటి జిల్లా. పాల్కూరి సోమనాథుడు, బమ్మెర పోతన లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వెలసిల్లినటువంటి ఈ జిల్లా. అట్లాంటి జిల్లాలో ఇట్లాంటి కార్యక్రమం, అందులో ప్రత్యేకంగా కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించడం అన్నది నేను చాలా ఒక అదృష్టంగా మేము యూనివర్సిటీ భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరంతా చురుగ్గా పాల్గొని వారు శ్రీరామ్ గారు ఇచ్చేటువంటి జవాబులకు మీరంతా ముగ్ధులై, ఇంకా ఇంట్లో ప్రత్యేకంగా నేను కొన్ని విన్నాను ఏంటంటే, ఆయనను డిస్టర్బ్ చేయడానికి ఒక అతను ఉంటాడు అని చెప్పి, అతను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేస్తూ ఉంటే కూడా ఏకాగ్రతతోని అతను వారికి సమాధానాలు చెప్పినప్పుడే అది సరైనటువంటి అవధానం అని చెప్పి కూడా విన్నాం. వృక్షకులతో పాటు ఇంకొక ఎప్పటికీ డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తి కూడా ఉంటాడని చెప్పి విన్నాను. కాబట్టి నిజంగా కూడా ఇది ఈ కార్యక్రమం అన్నది నేనైతే సాహసంగానే భావిస్తూ ఉన్నాను. ఇంతమంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంటే అది చాలా గొప్ప విషయం. నేను చదువుకునే రోజుల్లో
కొంతకాలం ఎంఏ తెలుగు సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. సెంట్రల్ యూనివర్సిటీలో చదివినప్పుడు మాకు జీవి సుబ్రహ్మణ్యం గారు ఉండేది, సి ఆనందరామం గారు ఉండేది, తర్వాత రవా శ్రీహరి గారు, వీళ్ళు బోధించినటువంటి తెలుగు ఉండేది. కాకపోతే ఏంటంటే మధ్యలో నేను ఆ తెలుగు మానేసి పొలిటికల్ సైన్స్ రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి అంతటి మహానుభావులు ఆ యూనివర్సిటీలో ఉండేటువంటి వారు, జీవి సుబ్రహ్మణ్యం గారు వైస్ ఛాన్సలర్ కూడా అయినట్టున్నది. వారు చాలా చక్కగా బోధించేటువంటి వాళ్ళు. సి ఆనందరామ మేడం అయితే ఆమె నవల ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి మేడం. అట్లాంటి గొప్ప వ్యక్తులు ఈ తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి మీరంతా కూడా ఈ 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో, ఇక్కడ ఉన్నట్టు ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను కోరుతూ, తర్వాత మీకు కాకతీయ యూనివర్సిటీ ఎలవేళగా ఈ 3 రోజుల్లో మీకు అండదండగా ఉంటుంది. ఎలాంటి లోటు లేకుండా నేను రిజిస్ట్రార్గా నేను మీ తోడుంటాను. అనివార్య కారణాల వల్ల కొంత మా వైస్ ఛాన్సలర్ రావాల్సి ఉండే, వారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. వారు లేని ఈ పరిస్థితుల్లో నేను రావడం అనేటువంటి జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం కావాలని, ఈ స్వర్ణోత్సవాల్లో ఇదొక గొప్పగా మిగిలిపోవాలని చెప్పి కోరుతూ, ఇంతమంది పండితులు కాకతీయ యూనివర్సిటీకి వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ మరీ వెల్కమ్ చెప్తూ, అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ ధన్యవాదాలు. కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మాకు ఈ యొక్క అవకాశాన్ని స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు తేజాన్ని విశ్వవిద్యాలయంలో నింపినటువంటి రిజిస్ట్రార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి మరొక వక్త మా వెంట ఉంటూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఇతోధికంగా కృషి చేసినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో అధ్యాపకులుగా ఉన్నటువంటి శ్రీ చిర్రా రాజు గారిని సంక్షిప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. కాకతీయ యూనివర్సిటీలో తెలుగు శాఖ మరియు కాకతీయ పద్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శతావధాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అన్నగారు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్ర సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలు, సాహితీ మూర్తులందరూ కూడా పేరు పేరున సాహితీ వందనాలు. ఈ శతావధానం చేస్తానని ముందుకొచ్చినటువంటి చేపూరి శ్రీరామ్ గారికి ముందుగా నా శుభాకాంక్షలు. అట్లాగే శతావధానం అనేది కేవలం ఒక సాహిత్య విన్యాసం కాదు, మన తెలుగు మేధస్సు మహత్తును ప్రపంచానికి చాటి చెప్పే మహోన్నతమైనటువంటి సంప్రదాయం. ఒక ఏకాగ్రతకు, అట్లాగే ఒక జ్ఞాపక శక్తికి, అట్లాగే పాండిత్యానికి, చాతుర్యానికి, అదేవిధంగా ఛందస్సుకు, భాషా వైవిధ్యానికి ఈ 6 లక్షణాలు కలిగినటువంటిది ఈ శతావధానం. ఇలాంటి శతావధానం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో నిర్వహిస్తున్నామంటే ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాలు అవుతున్నట్టు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇప్పటికి కూడా ఈ ఒక అవధాన కార్యక్రమం నిర్వహించలే. కానీ ఇప్పుడు మా తెలుగు శాఖ లింగయ్య గారి అధ్యక్షతన బ్రహ్మాండంగా 3 రోజులు ఈ శతావధాన కార్యక్రమం దిగ్విజయం చేయాలి. ప్రతి అవధాని కూడా ఇక్కడ మరి కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సాహితీమూర్తులందరూ కూడా ముందుండాలి. అట్లాగే శతావధానం బ్రతికితేనే, ముఖ్యంగా శతావధానం బతికితేనే తెలుగు బతుకుతుంది. తెలుగు భాషను
భావి తరాలకు విద్యార్థులకు అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనము తెలుగు నేలపై ఇంకా ఎన్నో జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ అవధానిగా చాలామందిని విద్యార్థులను కూడా మీరు అవధానిగా కూడా మీరు కాండి ఒక ఏకాగ్రతకు ఇవ్వాల. ఏఐ టెక్నాలజీ ఏఐ అంటే ముందే వాళ్ళు టైప్ చేసి పెడతారు, కానీ ఒక మేధా సంపత్తితో 100 మంది ప్రశ్నలు అడిగితే ఏఐ కంటే టెక్నాలజీగా ముందుగానే సమాధానం చెప్పే ఏకైక వ్యక్తి అలా చేపూరి శ్రీరామ్ గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వారు ఇది విజయవంతంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే తెలుగు బ్రతికితే మన సంస్కృతి చిరంజీవి అవుతుంది. కాబట్టి అందుకే మనం గట్టిగా పలుకుదాం. అవధానం మన ఆత్మగౌరవం, తెలుగు మన శాశ్వత గర్వంగా మనం అందరం కూడా తెలుగు నేలపై మన యొక్క ఎవరైతే మనకు రాబోయే భవిష్యత్ తరాలకు తెలుగు భాషను రక్షించడంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా ఈ శతావధానాన్ని 3 రోజులు ఖచ్చితంగా మీరు ఉండండి. ఎందుకంటే అవధానం కార్యక్రమం వల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీలో ఉన్నటువంటి ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ అవధాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ధన్యవాదాలు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఇప్పుడు జై తెలుగు. ఇప్పుడు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు అధ్యక్షులు సౌహృదయ సంస్కృతి సంస్థ హన్మకొండ వారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. విద్యాకైరవ కౌముదీం శృతిశిరస్సిమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోకజననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాసభువో భవంతి కవితానాట్యైకజీవాతవగా. ఈ శతావధాన వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, వేదిక ముందున్నటువంటి పృచ్ఛక పండితులు, పెద్దలు, విద్యార్థులు, మాతృమూర్తులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ శతావధానాన్ని నిర్వహించడానికి పూనుకున్నటువంటి మా చేపూరి శ్రీరామ్కు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధారణంగా అవధాన ప్రక్రియను గురించి మిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు వివరిస్తారు. ఎందుకంటే వారు అవధాన కళా పరిషత్తుకు వారు అధ్యక్షులు. ఎంతోమంది అవధానులను, యువ అవధానులను, ముఖ్యంగా విద్యార్థులు ఉన్నారు. కాబట్టి యువతరానికి అవధానాన్ని పరిచయం చేయడమే కాకుండా దాన్ని ఏ విధంగా నిర్వహించాలో కూడా తెలియజేస్తూ ఎంతోమంది అవధానులను సిద్ధం చేస్తున్నటువంటి దత్తాత్రేయ శర్మ గారు దాని గురించి చెప్తారు. మామూలుగా మనం అందరం ఎక్కువ మంది టీచర్లం ఉన్నాం కాబట్టి గంట కొడితే కానీ వదిలిపెట్టాం కదా. అయినా ఇది సంక్షిప్త సుందరంగా శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రాశ్నిక పండితులు చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా మా ఓం ప్రకాష్ భోజ్కర్ లాంటి అవధానులు కూడా ఉన్నారు. అన్ని విధాలైనటువంటి సుసంపన్నత కలిగినటువంటి సభ కాకతీయ విశ్వవిద్యాలయానికి స్వర్ణోత్సవ సందర్భంలో ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. దీనికి మిత్రుడు చిరరాజు, మామిడి లింగయ్య వీళ్ళంతా కూడా అపూర్వమైనటువంటి సహకారాన్ని అందించి, ఎందుకంటే మేము ఇంట్లో కూర్చొని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళం, పనిచేసేవాళ్ళు కార్యకర్తలు. కాబట్టి కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరిచి మా పెద్దలు జీడికంటి శ్రీనివాసమూర్తి గారు లాంటి వారు
కుర్రవాడిలాగా దీని వెంట ఉండి శ్రీరామ్కు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇంతమంది ఆత్మీయులైనటువంటి వారి మధ్యలో ఈ శతావధాన కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ వారికి మరొకసారి మా శ్రీరామ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. స్వస్తి. సారు మొదలుపెట్టిందంటే పద్యము పద్యానికి ప్రాణం పోస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అపారమైనటువంటి ప్రాణం పోస్తాడు. అపారమైనటువంటి సాహిత్యాన్ని కూడా రాసినటువంటి మహానుభావులు గిరిజన మనోహర్ బాబు సారు. ఆయన ఎప్పటి నుంచో సాహిత్యంపై అనేకమైనటువంటి ప్రయోగాలు చేసిండు. అనేకమైనటువంటి పద్యాలు కూడా ఎక్కువ రాసినటువంటి మహానుభావుడు. బేసికల్గా ఏ ప్రాంతం అంటే మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఆ ప్రాంతం నుంచి సాహిత్యాన్ని ఎక్కువ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆయన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి సారు వెలిగిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు శ్రీ మరుమూల దత్తాత్రేయ శర్మ గారు అధ్యక్షులు అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ వారు వారి యొక్క సందేశాన్ని, అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. వేదిక పైన సమాసీనులు నిన్న పెద్దందరికీ, వేదికకు అభిముఖంగా ఉన్నటువంటి మీ అందరికీ నమస్సులు. కాకతీయుల క్షాత్రభూమి, అవధాన విద్యకు ఆద్య భూమి ఈ కాకతీయ వరంగల్. ఇక్కడ తొట్టతొలి శతావధానం ప్రతాపరుద్రుడి, రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో మల్లినాథ సూరి తాతగారు, వ్యాఖ్యాతృ శిరోమణి మల్లినాథ సూరి తాతగారైనటువంటి ఆయనను పెద్ద మల్లినాథయ్య అనుకుందాం. ఆయన మొట్టమొదటిసారిగా శతావధానం చేసి ప్రతాపరుద్రుని చేత కనకాభిషేక గౌరవాన్ని పొందినాడు. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే అవధానానికి పేటెంటు వరంగలే. ఇక ఈ వేదిక ఇవాళ నిజంగా సారస్వత స్వరూపమైన సభలాగా భాసిస్తూ ఉన్నది. అవధానం అన్నది ఇది ఒక రకమైనటువంటి మనోవికాసానికి చెందినటువంటిది. దీన్ని పెద్దలు మనోయాగం అన్నారు. ఇంకొక రకంగా మనోయోగం కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఇది మేధా సవనం. సవనం అంటే యజ్ఞం. అంటే పండితులంతా కూర్చొని వాళ్ళు రకరకాల ప్రశ్నలతో అవధానిని వేధిస్తూ ఉంటే మనస్సుని ఒకచోట కుదురుగా నిలుపుకొని అంతమందికి అన్ని రకాల సమాధానాలు చెప్పడం అన్నటువంటి ఒక గొప్ప ప్రక్రియ. అందుకనే తిరుపతి వెంకట కవులు ఈ అవధాన విద్యను జగదాశ్చర్యకర క్రీడ అన్నారు. లోకమంతా విస్తుపోయి చూస్తారు అవధానం. ఇవాళ కవి సమ్మేళనాలు జరిగితే ఎవరి కవిత వాళ్ళు చదివి వెళ్ళిపోతారు. కానీ అవధానం అట్లా కాదు. ఇది అప్పటికప్పుడు చెప్పాలి, అడిగినది చెప్పాలి, అడిగిన ఛందస్సులో చెప్పాలి. చెప్పడం మాత్రమే కాదు, చెప్పింది గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి అప్పగించాలి. ఇన్ని విధాలైనటువంటి పరీక్షలు ఇక్కడ ఉంటాయి. ఒక రకంగా విద్వత్ పరీక్షనే అవధానం. ఇటువంటి అవధానానికి పూనుకుంటున్నట్టు చాలా చెప్పవలసి ఉంది. ధారణ, ధిషణ, సద్యస్ఫురణ, చమత్కార భాషణల సంయోగమైనటువంటి అవధానాన్ని గురించి ఎంతైనా చెప్పవచ్చు. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను శ్రీరామ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక పద్యంతో ముగిస్తాను. శ్రీ పూర్ణం బగు పద్యధార ఇదియే శ్రీరాగమేమోయనన్. శ్రీ పూర్ణం బగు పద్యధార ఇదియే శ్రీరాగమేమోయనన్. దీపించంగ వధాన విద్య శతధా దేదీప్యమానంబుగన్. ఇక్కడ 100 రేకులు విచ్చుకున్న కమలల్లాగా ఈ శతావధానం 100 మంది ప్రాశ్నికులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఏ పూర్వం బగు పుణ్యగణ్య ఫలమో ఏ యోగమో చేరెగా. ఏం తపస్సు చేసినాడో మా శ్రీరామ్. చేపూర్యన్వయుడైన సత్కవివరున్ శ్రీరాము వాగ్వాణితాన్.
ఆయన వాక్కులో వాణి నిలిచి ఇవాళ ఈ అవధానం చేయడానికి తాను కారణభూతురాలవుతున్నది. 100 మంది ప్రశ్నలు సంధిస్తే ఆ 100 మంది ప్రశ్నలను తాను తట్టుకొని నిలబడి అడిగిన వారికి అడిగిన రీతిగా సమాధానాలు చెప్పి అందరినీ అలరిస్తాడు. ఆయనకు జయోస్తు శుభమస్తు అని కోరుతూ అవధాన విద్య విజయతే తరాం, అవధాన విద్య విజయతే తరాం. థ్యాంక్ యూ సార్. మీరు సందేశానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. అవధానము, అష్టావధానము, సహస్రావధానము, మహాసహస్రావధానము, ఇప్పుడు నడుస్తున్నటువంటిది శతావధానము. శతావధానము సమస్య, అదేవిధంగా దత్తపది, వర్ణన, ఆశువుగా సారు ఎన్ని చెప్తున్నారంటే 75 పద్యాలు నోటికి చెప్పాలి. చేపూరి శ్రీరామ్ గారు 75 పద్యాలను నోటి చెప్పినప్పుడు ఆ తర్వాత 25 పద్యాలు చెప్తే శతావధానం పూర్తి కావడం కూడా జరుగుతుంది. అవధానం అయిపోయింది, అష్టావధానం అయిపోయింది, సహస్రావధానం అయిపోయింది. మహాసహస్రావధానమును మాడుగుల నాగపల్లి శర్మ గారు భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారితో అయిపోయింది. అది ఇప్పుడు శతావధానము చేపూరి శ్రీరాము గారి చేస్తే మా రిజిస్ట్రార్ గారు శ్రీపాల్ రెడ్డి గారు విందామని ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాంటి దత్తపదిని వర్ణనను సమస్యను తీసుకొని అలాంటి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో. ఇంత మంచి కార్యక్రమం ఈ తెలుగు శాఖ పుట్టిన కాంచి కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా అందరికీ కాకతీయ విశ్వవిద్యాలయం సపోర్ట్గా ఉంటూ మేము ఉన్నదో మీరు ముందుకు నడవండి, ఈ సమస్యను ముందుకు తీసుకుపోండి అని చెప్పడం కూడా ధైర్యం, బలాన్ని ఇవ్వడం కూడా జరిగింది. మా పవిత్రమైనటువంటి రిజిస్ట్రారు పోతన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చిండంటే శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చిండం, కానీ పోతన భాగవతానికి ఎవరికి అంకితం ఇచ్చిండంటే ఈ రామచంద్రునికి అంకితం ఇచ్చిండండి అనిపిస్తుంది నాకైతే. కాబట్టి ఇప్పుడు సకల భారతమును శాసింపగలవాడు, సకల భారతమును శాసింపగలవాడు, సకల భారతమును శాసింపగలరేడు. ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే, ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే, ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన, ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన, ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన, ప్రశ్న మిగిలే నాకు ప్రశ్నగాను, ప్రశ్న మిగిలే నాకు ప్రశ్నగాను. ఇప్పుడు శ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు హైకోర్టు న్యాయవాది, సాహితీవేత్త, వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు హైకోర్టు న్యాయవాది, సాహితీవేత్త. నమస్సభాయై సాధ్యక్షాయై. అందరికీ నమస్కారం అండి. కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, కాకతీయ పద్య కవితా వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రతువులో నేను ఒక భాగస్వామ్యాన్ని వహించడాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక చిన్న కథ చెప్పుకుని పక్కకి వెళ్ళిపోతా. మనకి అందరికీ కిరాతార్జునీయం గుర్తుంటుంది. అది ఎప్పుడు జరిగిందయ్యా అంటే అరణ్య పర్వంలో జరిగింది అంటారు. అర్జునుడు శివుడితో కొట్లాడటం. ఎట్లా కొట్లాడారు? భీకరంగా కొట్లాడారు. ఎవ్వరూ వెనక్కి తగ్గలే. కానీ శివుడు అంత కొట్లాడుతూ ఏమనుకున్నాడో తెలుసా? ఈ అబ్బాయి గెలవాలి అనుకున్నాడు. అలాగే ఈ ప్రాశ్నికులు ఎవ్వరూ తగ్గరు, కానీ ఆయన గెలవాలి అని కోరుకుంటారు. అయితే అప్పుడు ధనుర్బాణాలు ఎక్కువ పెట్టారు, ఇప్పుడు పద్య బాణాలు ఎక్కువ పెడతారు. అది అరణ్య పర్వం, ఇది విద్యారణ్యం. ఈ విద్యారణ్యంలో ఆయన చిట్ట చివరికి ఏమవుతాడండి? అర్జునుడు గెలిచిన తర్వాత ఆయనకు వచ్చిన పేరు విజయుడు. ఈయన విజయలక్ష్మితో బయటికి వస్తాడు మా చేపూరు శ్రీరామ్ గారు.
రామ బాణానికి తిరుగులేదు, శ్రీరామ్ గారి పద్యానికి కూడా తిరుగులేదు. అందరూ ఆహా ఇంకాసేపు వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని మీరంతా అనుకుంటే ఎప్పుడు ఆపుతాడు రా, నేను పద్యం ఎప్పుడు చెప్పుకోవాలని ఆయన అనుకుంటూ ఉండుంటాడు. ఎందుకంటే కాలం ఆసన్నమైనది, కాలమా సన్నమైనది అంటుంటారు. అంచేత ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయనకి ఇంతమంది శివస్వరూపాలు కూర్చుని ఆయనకి విజయాన్ని పట్టకట్టడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. మీ ఇచ్చినటువంటి సందేశం చాలా అద్భుతంగా ఉంది సార్. నేను నా ఉపన్యాసంలో చెప్పినాను 100 ప్రశ్నలకు 100 పద్యాలు చెప్పాలని చెప్పినాను. 100 ప్రశ్నలకు 100 జవాబు చెప్పకపోతే ఆ ప్రశ్నకు అన్యాయం చేసినటువంటి వాళ్ళం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 సమాధానాలు ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. 100 ప్రశ్నలకు వేసినప్పుడు 100 పద్యాలు చేపూరి శ్రీరామ్ గారు అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఆయనపై కూడా ఉంటుంది. అప్పుడే శతావధానం పూర్తయినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది శతావధానం అనేది ఒక ప్రయోగం. ఇది ఈ ప్రయోగంపై సారు గెలిచినప్పుడు శతావధానం పూర్తి చేసినట్టు అవుతుంది. శ్రీపాల్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు నల్గొండ, ఖమ్మం, వరంగల్ వారి యొక్క అవధాన సభా సమన్వయకర్త శ్రీ కందిశ వెంగరయ్య గారు, అధ్యక్షులు కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్ వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ గట్టు మహేష్ గారు, వారు ధార్మికులు, వ్యాపారవేత్త, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టు మహేష్ బాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గర్వపడుతూ ఉన్నాను. కాకతీయ గడ్డ అయినటువంటి ఈ వరంగల్ నగరములో ఇన్నాళ్లకు వరంగల్కు సంబంధించినటువంటి వ్యక్తి చేతనే శతావధానం నిర్వహించడం. గతంలో కొన్ని శతావధానాలు వరంగల్లో అయినవి, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. ఇక్కడి వాళ్ళు శతావధానం చేయడము ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము, గర్వించదగినటువంటి విషయం. ఎట్లాగూ సంచాలకుడిగా ఈ 3 రోజులు నేను మాట్లాడవలసి ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి అవధానం చేస్తున్నటువంటి శ్రీరామ్కు విజయం కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అలానే పత్రికా విలేకరి మరి కాంటి శ్రీ అందరూ కూడా ముందు వరుసలో రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ పాత్రికేయులందరినీ కూడా ముందు వరుసలో రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు, హైకోర్టు న్యాయవాది, సాహితీవేత్త. అయిపోయింది. మీరే మాట్లాడాలి. ఏం పేరు? గట్టు మహేష్ గారు ఇప్పుడు తన యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. గౌరవ పెద్దలందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పండితులు, పెద్దలు, గొప్పవారు చాలామంది కూడా
జ్ఞానోదయ పరులు, ఎవరి ఆలోచన ఎవరి అభిరుచి ప్రకారము వారి అభిప్రాయాలను, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మనకు తెలపడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌరవ పెద్దలందరికీ ఈరోజు శతావధానం కార్యక్రమము చేపూరి శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడము, మరి మనం అందరం కూడా ఎంతో సంతోషిద్దాం, గర్విద్దాం. ఎందుకంటే ఒక 100 విషయాలలో కూడా పరిజ్ఞానం చెంది వారు ఇచ్చేటువంటి సందేశము, వారు ఇచ్చేటువంటి ఒక అనుభూతి మనం జీవితంలో మరవరానటువంటి ఈ ఘటనకు మనం అందరం రావడం కూడా ఆ తల్లి సరస్వతి తల్లి దయనే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, మీ అందరి పెద్దవాళ్ళందరినీ, గౌరవనీయులందరినీ కలుసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు, అభినందనలు. గౌరవ శ్రీపాల్ రెడ్డి గారు, పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, వారి యొక్క ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి శతావధాన ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ మామిడి లింగయ్య గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న గౌరవనీయులు మా గురువర్యులు కంది శంకరయ్య గారికి, అదేవిధంగా కేయు రిజిస్ట్రార్ రామచంద్రం గారికి, చిర్ర రాజు గౌడ్ గారికి, మరి వేదికపై ఉన్న ఇతర పెద్దలు, అదేవిధంగా మరి అవధాని అయినటువంటి మా మిత్రుడు చేపూరి శ్రీరామ్ గారికి, హాజరైన సాహితీవేత్తలు, ఉపాధ్యాయ మిత్రులు, పండితులు, పృచకులు అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒకటి, చేపూరి శ్రీరామ్ గారు నా మిత్రుడు. గత 25 సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి, పక్కపక్కన స్కూళ్ళల్లో ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఇద్దరం కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. 2001లో మ్యాథ్స్ ప్రమోషన్ పైన నెక్కొండకు వచ్చినప్పుడు నేను అక్కడ ఎడ్జిటీగా ఉన్నా. ఆ తర్వాత నేను 2003లో ప్రమోషన్పై అప్పలరావుపేట పాఠశాలకు వెళ్ళినప్పుడు వారు పనిచేసే పాఠశాలకు నేను పే యూనిట్ హెడ్ మాస్టర్గా వెళ్ళడం, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎంతో సన్నిహితుడు. మరి అదేవిధంగా మా గురువు గారు, నేను 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మహబూబియా పంజతన్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా తెలుగు సారు కంది శంకరయ్య గారు, మరి వారి పక్కన నేను కూర్చోవడం అనేది నాకు చాలా గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే శంకరయ్య గారు వారు
నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. వారు తెలుగుకు సంబంధించి ఏవైతే విషయాలు చెప్పారు, ఎందుకంటే వారు మామూలుగా పాఠం ఏదో బుక్లో ఉన్నదాన్ని దాని అర్థం వివరించి వెళ్ళిపోరు. దానికి సంబంధించినటువంటి అంత సమగ్ర సమాచారాన్ని సేకరించుకొని వచ్చి పాఠం చెప్పేవారు. అంటే ఒక తెలుగు టీచర్ యొక్క ప్రభావం విద్యార్థి పైన ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒక స్టూడెంట్గా నేను, మరి ఒక టీచర్గా ఆ శంకరయ్య గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకసారి పద్యంలో 7 అక్షౌహిణుల సైన్యం అని చెప్పి వస్తే దాదాపుగా ఏ టీచర్ కూడా అక్షౌహిణ అంటే ఏందో చెప్పి ఉండకపోవచ్చు స్టూడెంట్స్కి. అక్షౌహిణి అంటే ఎన్ని ఏనుగులు ఉంటాయి, ఎన్ని గుర్రాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఖాళీ సైన్యం ఎంత ఉంటుంది అనే దాని సంఖ్యతో సహా ఆ రోజు మాకు రాస్తే దాని విలువ నాకు అప్పుడు తెలియలేదు. నేను ఆ బుక్లో లాస్ట్కు ఆ ప్రశ్నల కింద స్పేస్ ఉంటే దాంట్లో మేము రాసుకున్నాం. నా పుస్తకం మళ్ళీ తర్వాత మా సిస్టర్ ఇంకొక కంబాలపల్లి అని మహిబాద్ దగ్గర హై స్కూల్లో చదువుతుంటే అక్కడ అక్షౌహిణి గురించి వచ్చినప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. సార్ నా పుస్తకంలో ఉంది అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నాకు ఆ విషయం చెప్పినప్పుడు అంటే ఒక్కొక్క విషయాన్ని ఆ బోధిస్తుంటే అది ఎంత ఉపయుక్తమవుతుంది అనేది, విద్యార్థి మీద ఎంత ప్రభావం చూపుతుంది అనేది, సబ్జెక్ట్ మీద కూడా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మరి నిజంగా కూడా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ అందరు కూడా మేధావులంతా మనం ఇక్కడ ఉన్నాం. ఈ అరకొర మేధావులు పుస్తకాలు రాస్తూ ఉన్నారు. దీన్ని మనం బాగా గమనించాడు. ఎందుకంటే ఇలా అవధానం అనేది ప్రపంచంలో ఏ భాషకు ఇంతటి గొప్ప ప్రక్రియ లేదు. తెలుగు భాష అంత గొప్ప భాష కూడా లేదు. ఇందులో ఉన్నటువంటి శబ్దాలంకారాలు కావచ్చు, అర్థాలంకారాలు కావచ్చు, ఇంకా దీని గురించి చెప్పేంత స్థాయి అయితే నాకు లేదు. కానీ అంత గొప్ప భాషను మనం కాపాడుకోవాల్సింది పోయి దాన్ని ప్రాథమిక స్థాయిలోనే చంపేస్తున్నారు. ఇంతకుముందు సార్ చెప్పడం జరిగింది, ఇస్తార్ గారు చెప్తూ 56 అక్షరాలు, మరి దాన్ని తగ్గించుకుంటా ఎందుకు తగ్గియాలి? దాని వాల్యూ అనేది అక్కడే పోతూ ఉన్నది. అన్ని 56 అక్షరాలు చెప్పకుండా ఇవి అవసరం లేదు అని చెప్పి అలా 30 చాలు, 26 చాలు అని చెప్పి వీలైన కాడికి తగ్గించి, అంటే దాన్ని ప్రాథమిక స్థాయి నుంచి మరి శిశు స్థాయి నుంచే దాని స్థాయిని, తెలుగు స్థాయిని తగ్గించుకుంటా పోతూ ఉన్నారు. దీంట్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం కూడా, నాతో సహా మీరందరూ కూడా నాకు సహకరిస్తారని రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మనకు ఏదైతే 1వ తరగతి నుంచే దీన్ని మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష తప్పనిసరిగా మనకు ఉండాలి. మీడియం ఏదైనా కావచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, కానీ ఏ మీడియంలో చదివినా కూడా ఈ భాషను మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నా లేకపోయినా మనకు ఈ హాల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఉన్నదని చెప్పి నేను మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దానిపైన కూడా మీరు కృషి చేస్తారని చెప్పి కూడా మరి నేను, ఎందుకంటే ఇవాళ మనందరం బయటికి, అంటే మనకు నాలెడ్జ్ ఉంది, దాన్ని బయటికి చెప్పకపోవడం వల్ల, దాన్ని ప్రచారంలోకి తీసుకురాకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి శ్రీరామ్ గారు నాకు గణితం స్కూల్ అసిస్టెంట్గా మాత్రమే పరిచయం. వారు నాతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా, సరే నేను కూడా టీచర్గా తక్కువగా మరి పాఠశాలల్లో పాఠాలు బోధించినప్పుడు కూడా ఎప్పుడన్నా డిస్కషన్ వస్తే ఐఐటికి సంబంధించిన లెక్కల గురించి మాట్లాడేది. ఖాళీ టైంలో కానీ ఎక్కడ నెక్కొండలో వచ్చినా కానీ ఏదో డిస్కషన్లు వస్తే, అంటే ఒక మంచి గణిత ఉపాధ్యాయుడు మరి వాళ్ళ అవధానం చేస్తూ ఉన్నాడు. నాకు అష్టావధానం చేసినప్పుడు కూడా నాకు సమాచారం వచ్చింది, కానీ నేను ఆ రోజు రాలేకపోయినా. కానీ శతావధానం అని చెప్పి మరి రాగానే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. నా మిత్రుడు, మన వరంగల్ బిడ్డ, మన ఉపాధ్యాయుడు మరి వాళ్ళ శతావధానం చేయడం మొట్టమొదటిసారి.
మరి సాహసం చేస్తున్నాడా అని చెప్పి నాకు అనిపించింది. కానీ ఆయనకు ఎంత తెలుగులో నాలెడ్జ్ ఉంది, నాకు మ్యాథ్స్ నాలెడ్జ్ మాత్రమే తెలుసు. తెలుగు నాలెడ్జ్ ఎంత ఉన్నది అనేది నాకు తెలియదు. కానీ మొన్న ఇన్వైట్ చేయడానికి మా గురువు గారు శంకరయ్య సార్ వచ్చి ఆయన గురించి 2 మాటలు చెప్పడం జరిగింది, ఆయనకు ఉన్నటువంటి సబ్జెక్టు మీద. అంటే ఇక శంకరయ్య గారు ఇచ్చిన సర్టిఫికేట్ అంటే అది చాలా విలువైనటువంటి, చాలా వ్యాలిడ్ అటువంటి. ఎందుకంటే వారి ప్రజ్ఞ ఏందనేది, వారి సామర్థ్యం ఏందనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే మన మధ్యలో ఒక శంకరయ్య సార్ ఉండడం ఈ జనరేషన్లో అనేది అదొక ప్రత్యేక వ్యక్తిగా నేను అభివర్ణిస్తూ ఉన్నా. చాలా అపారమైనటువంటి నాలెడ్జ్ సార్కు ఉంది. మా సారు దాన్ని అంటే ఒక వ్యాపార దృక్పథంతో కనుక తనకున్నటువంటి పాండిత్యాన్ని పెడితే ఇవాళ ఆయన ఎక్కడో, ఎందుకంటే ఎంతో ఉన్నత స్థాయికి మరి వెళ్ళేవాడని నా భావన. కానీ అట్లా కాకుండా కేవలం ఇవాళ శంకరాభరణం మరి ఒక వెబ్ దాంట్లోతోటి ఇవాళ అందరు ప్రపంచ ఉన్నటువంటి అందరు తెలుగు సాహిత్యవేత్తలు అందరినీ కూడా దాంట్లోకి ఆహ్వానించి వాళ్ళ తెలుగు పైన మరి అభిరుచిని పెంపొందించే విధంగా, దాన్ని బతికించే విధంగా మరి వాళ్ళ సార్ పనిచేస్తున్నందుకు, మరి అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీలో మరి తెలుగు డిపార్ట్మెంట్ వేదికగా మరి ఇవాళ చేపడుతున్నందుకు, మరి స్వర్ణోత్సవాల సమయంలో కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో తెలుగు డిపార్ట్మెంట్ సంబంధించి ఇదొక మైలురాయిగా మరి నేను పేర్కొంటూ, మరి ఈ అవధాన ప్రక్రియ పూర్తిగా విజయవంతం అవుతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దాన్ని విజయవంతంలో మీ పాత్ర ఉంటుంది, దానికంటే ఎక్కువగా మరి శ్రీరామ్ గారికి పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మీరు మనందరం కలిసి విజయవంతం చేసి వరంగల్ మరి మన కాకతీయులకు సంబంధించినటువంటి కొన్ని మరి విలువైనటువంటి దాంట్లో శ్రీరామ్ గారి శతావధానం కూడా ఒకటి అయ్యే విధంగా మరి గుర్తింపు తెస్తారని నేను భావిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, మంచి సందేశాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ 3 రోజులు విజయవంతంగా నడవాలని కోరుతూ చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా అక్షరాలు కూడా, వర్ణమాల కూడా తక్కువ కాకుండా చూస్తానన్నది కూడా, వర్ణమాలలో ఎన్ని తక్కువైనాయి అంటే 3 తక్కువ కావడం కూడా జరిగినాయి. 56 అయితే 53కు వచ్చేసింది. ఇంకా కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రతిష్టంగా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉపాధ్యాయ అధ్యాపక వర్గ పోరాట యోధునిగా మన ప్రాంతంలో అనేక మంది వెనకాల ఉంటూ ఈనాటి విద్యారంగానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి మాన్య శ్రీపాల్ రెడ్డి గారికి ఈ సభావేదిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శతావధాన కార్యక్రమానికి వారు ఒక కార్యవర్గ సభ్యులుగా ఉంటూ మాకు చేయూతనిస్తూ చక్కని ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించండి అని చెప్పి మా వెనకాల ఉండి వారు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఎక్కడెక్కడో ఉభయ రాష్ట్రాలలో వచ్చినటువంటి అధ్యాపక వర్గానికి ఓడీ సౌకర్యాన్ని కూడా కల్పించి వారు మా అందరికీ ఇతోధికంగా వదాన్యులుగా అటు విద్యారంగవేత్తగా కృషి చేస్తున్న వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మన ప్రపంచ మాతృభాష తెలుగు భాషా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని సాక్షాత్ వారి గురువు వారు కంది శంకరయ్య గారు వారు శంకరాభరణం బ్లాగు ద్వారా విశ్వవ్యాప్తమై అనేక మందికి పద్య రచనకు పూనుకున్నటువంటి వారు వారి గురువులుగా ఉండడం మన అదృష్టం. ఈ సందర్భంగా మాన్య ఎమ్మెల్సీ గారు శ్రీపాల్ రెడ్డి గారు వారు గురు సత్కారం చేస్తారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఇదే వరంగల్ నగరంలో మహబూబియా స్కూల్లో గౌరవ శ్రీపాల్ రెడ్డి గారు కంది శంకరయ్య గారు ఉన్నత పాఠశాలలో శిష్యులుగా ఉన్నారు. అదృష్టం మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ గారిచే
గురువందనం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఈ కార్యక్రమంలో మన తిరుపతి రెడ్డి గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మన ఎమ్మెల్సీ గారిని కాకతీయ విశ్వవిద్యాలయం మీద ప్రోటోకాల్ ప్రకారంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలానే గట్టు మహేష్ బాబు గారిని కూడా ఎమ్మెల్సీ గారు సన్మానిస్తారు. ఒక్క నిమిషం అయ్యా వెళ్ళండి. జ్ఞాపికలు ఎమ్మెల్సీ గారిచే వేదిక మీద ఆశయంలైన తెలుగు శాఖాధ్యక్షులు మన సార్ ముందరండి, మీరు కూడా గౌరవ కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జ్ఞాపికలతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ఫస్ట్ అందరికైనా లాస్ట్ సార్. అలానే రిజిస్ట్రార్ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గారిని, తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ లింగయ్య గారిని ఎమ్మెల్సీ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. పాలకవర్గ సభ్యులు చిర్రా రాజు గారు, శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని ఎమ్మెల్సీ గారు శ్రీ గన్నమనేని గిరిజా మనోహర్ బాబు గారు మా వరంగల్ నగరంలో సాహిత్యాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వారు. శ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు, కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ శ్రీ ఇస్తారి గారిని, స్టూడెంట్స్ విద్యార్థి వ్యవహారాల పీఠాధిపతి వారు, ఇప్పుడు మన కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల ప్రియతమ అతిథి శ్రీ శ్రీపాల్ రెడ్డి గారిని కాకతీయ విశ్వవిద్యాలయం మరియు కాకతీయ పద్యవేదిక పక్షాన సగౌరవంగా సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కాకతీయ పద్యవేదిక సభ్యులు మరియు కాకతీయ విశ్వవిద్యాలయ పాలకవర్గం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అవధాని చేపూరు శ్రీరామ్ గారు శారదా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో వారి ఆశీస్సులు, ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహం ఆశీస్సులు తీసుకొని మన స్థానిక వరంగల్ శృంగేరి శంకరమఠం మరియు అవధాన విద్యా వికాస పరిషత్ భాగ్యనగరం పక్షాన వారి దివ్య ఆశీస్సులతో నడపబడుతున్న ఈ కార్యక్రమాన్ని వెనువెంటనే సమస్యలతో ప్రారంభమవుతుంది. ఈ కాలము అతీతమవుతున్నది. మన ముందున్నటువంటి శతావధాన ప్రక్రియకు సమయం ఆసన్నమైనది. ఈ ప్రారంభ సమావేశానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంతటి చక్కని అవకాశం కల్పించినటువంటి కేయు రిజిస్ట్రార్ గారికి, పాలక వర్గానికి మరియు విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ప్రారంభ సెషన్ ముగించినట్లుగా మేము ప్రకటిస్తూ తదుపరి సెషన్ సమస్య పూరణ, దీనికి గాను సమస్య పృచ్ఛకులందరూ కూడా సంసిద్ధులై ఉండవలసిందిగా కోరుచున్నాము. మొదటి ప్రారంభ భాగము ముగించినట్లుగా భావిస్తూ
వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా వేదికను వీడినట్లయితే తదుపరి కార్యక్రమం అన్యదా భావించకుండా మిత్రులు ఎవరు కూడా కొద్దిగా ఫోటో కార్యక్రమాన్ని తగ్గించుకున్నట్లయితే మనము మన ముందున్నటువంటి లక్ష్యము శతావధానము ఇప్పటికే కాలం అతీతం అవుతున్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. తదుపరి కార్యక్రమాన్ని వేదిక మీదకి ఆహ్వానించుటకు శ్రీ అక్కర కరుణసాగర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాము. బాబు దయచేసి శతావధానానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.